మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. మార్చి 4న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 28న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ప్రతాప్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ప్రతాప్, ఈ రోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. అయితే వాస్తవానికి ఎమ్మెల్సీ ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి అక్కడ నుంచి గెలుపొందిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన షెడ్యూల్స్ చూసినట్లయితే కనుక మార్చి 4న దీనికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. మార్చి 4 నుంచి 11 వరకు కూడా మార్చి 11 వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 12న స్క్రూటినీ ఉంటుంది. అదేవిధంగా 14 వరకు కూడా నామినేషన్ ఉపసంహరణకు గడువు చివరి తేదీను కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే చివరికి మార్చి 28న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మార్చి 28న ఎన్నికలు జరిగిన తర్వాత ఏప్రిల్ 2న ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతుందంటూ కూడా అందులో జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల ఉప ఎన్నికలకు సంబంధించిన కోడ్ అయితే ప్రస్తుతం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలే కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరకు కూడా ఎన్నికల కోడ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నిక కాబట్టి దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. దాదాపుగా మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 1400 నుంచి 1500 వరకు ఓటర్లు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. దాదాపు ఈ 1500 మంది ఓట్లు వేసేయడానికి హక్కుగా ఉంటుంది కాబట్టి వీరందరికీ కూడా సంబంధించి మార్చి 4 నుంచి ఎవరైతే ఎన్నికల బరిలో నిలవడానికి ముందుగా ఉంటారో వారందరూ కూడా ఎన్నికల సంబంధించి కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికీ మొన్న అంటే ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికకు చూసినట్టయితే కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందేందుకు కూడా కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. దానికి సంబంధించి కూడా అభ్యర్థిని కూడా ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అన్నప్పటికీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే దీనికైతే ఎమ్మెల్సీ ఎన్నికలకైతే సిద్ధంగా అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈసారి ఉప ఎన్నికలకు సంబంధించి వచ్చే స్థానిక సంస్థలు మహబూబ్నగర్ అనేది సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేదెక్కించుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. థాంక్యూ ప్రతాప్.